హే హాయ్! చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. సూపర్‌గా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ దానికోసం అయితే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి. మూన్ షేప్‌లో. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి సైడ్‌కి. ఒక ఉల్లిగడ్డ, 2, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ మంచిగా నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. నీట్‌గా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేయండి. ఎందుకు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. మరి బ్లాక్‌గా రోస్ట్ చేసుకోకండి. బ్రౌన్‌గా రోస్ట్ చేయాలి. ఆనియన్స్ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కోడిని తీసుకొని చంపేయండి. వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖినో భవంతు. ఆల్ ది బెస్ట్. చంపేయండి. ఆ కోడిని ముక్కలు ముక్కలు కొట్టిన తర్వాత కొంచెం పసుపు, మసాలాలు, ధనియా పౌడర్, మీకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, కొంచెం పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక ప్యాకెట్ పెరుగు వేసుకోవాలి. ఒక ప్యాకెట్ పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఆ ముక్కలకు కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు. మొత్తం పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టిందాకా మంచిగా కలుపుకోవాలి. మొత్తం మసాలాలన్నీ ముక్కలు పట్టించిన తర్వాత ఒక సైడ్కి పెట్టండి దాన్ని. బాస్మతి రైస్ తీసుకున్నా కానీ నార్మల్ రైస్ తీసుకున్నా కానీ ఫస్ట్ 2-3 టైమ్స్ కడిగి తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని లైట్గా ఉప్పు, కొత్తిమీర, పుదీనా అన్ని మసాలాలు కలిపేసుకోండి. అందులో అన్నీ వేసుకున్న తర్వాత గిన్నె తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి అన్నం మొత్తం ఉడకకూడదు. ఒక 75% మాత్రమే అన్నం ఉడకాలి. మళ్ళీ దమ్ పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నం 75% ఉడికిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోండి. తర్వాత సైడ్ పెట్టుకున్న చికెన్ గిన్నె తీసుకొచ్చి గ్యాస్ మీద పెట్టాలి. ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. అన్నీ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ కూడా మొత్తం ఉడకకూడదు. చికెన్ ఒక 85% ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయ్యిందాక. కింద అడుగంటకుండా మంచిగా ఉడికించుకోవాలి చికెన్ ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అంత లోపల మనం దమ్ పెట్టడానికి ఏమేమి కావాలో సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే అయిపోయింది. ఇక్కడ చికెన్ ఉడకడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే దాని కింద గ్రేవీ వేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని దాని మీదంగా రైస్ వేసుకోవాలి. రైస్ మీదంగా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వాటర్లో కలుపుకొని అక్కడక్కడ డ్రాప్స్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం చికెన్ వేసుకున్న తర్వాత దాని మీద రైస్ వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం పసుపు నీళ్ళు అన్నీ వేసుకున్న తర్వాత ఇక లాస్ట్లో మొత్తం అన్నం వేయాలి. అట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం వేసుకున్న తర్వాత పైన పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇట్లా దమ్ పెట్టుకోవాలి. ఒక 20 minutes దమ్ అయిన తర్వాత అయితే ఇట్లుంటుంది. దమ్ అయిన తర్వాత వచ్చే ఆ స్మెల్కి అయితే నా దిమ్మ తిరిగిపోతుంది. ప్లేట్లో పెట్టుకొని తినేయడం.